చిల్లర దొరక్క అలాగే పెద్ద నోట్లు అన్ని మార్పిడి చేసుకోలేక జనాలు నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా. అయితే ఇదే అంశంపై తిరుపతి నుంచి అక్కడ పరిస్థితి ఏమిటి అని తెలియజేయడానికి మా రిపోర్టర్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి ఏమిటి? రమణ, 4వ రోజు కూడా తిరుపతిలో పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి తిరుపతి వాసులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు మనకి కనిపిస్తుంది. మొత్తం కూడా నిన్న రాత్రి నుంచి కూడా మొత్తం ఏటీఎంల ముందు కూడా తిరుపతి వాసులంతా కూడా బారులు తిన్నటువంటి సందర్భం ఉంది. మరోవైపున కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు తాము ఉన్నట్టుండి రద్దు చేసినా కూడా దీనికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లన్నీ ఇప్పటికే చేశామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా ఇబ్బందుల నుంచి బయటపడినట్టు మాత్రం మనకి కనిపిస్తుండడం లేదు. ప్రధానంగా మనకి వరుస ముహూర్తాలు ఉండడం, దాంతో పాటు వీకెండ్ ఉండడంతో చిల్లర దొరకకుండా తిరుపతి వాసులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు మనం ప్రతి జాతీయ బ్యాంకు వద్ద, మరోవైపు ఏటీఎం సెంటర్ల వద్ద బారు తీరినటువంటి జనాలను బట్టి మనకి అర్థమవుతుంది. కొంతమంది ఇక్కడికి తిరుపతి వాసులు ఉన్నారు, వాటిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు చిల్లర దొరకకుండా? చిల్లర దొరకడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఇప్పుడైతే చాలా 4 రోజులుగా అయితే చాలా క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాము. మాకు 500 రూపాయలు 1000 రూపాయలు రద్దు అని చెప్పినారు, కానీ చెప్పడం అనేది నైట్ మోదీ గారు తీసుకున్న నిర్ణయము. దీనివల్ల నల్ల కుబేరులు బయటకు వస్తారు అని అనుకుంటున్నారు, కానీ సామాన్య ప్రజలంతా కూడా పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. ఇప్పుడు రాత్రుల కన్నా ఇప్పుడు వచ్చి బయట నిల్చుకోవాల్సి వస్తుంది. ఏటీఎం సెంటర్లకు వెళ్తే ఏ ఏటీఎం సెంటర్లకు వెళ్ళినా నో క్యాష్ అని బోర్డు చూపిస్తున్నారు. రోజుకు 2000 రూపాయలకి 2 గంటలు 3 నిల్చుకునే పరిస్థితి వస్తుంది. బ్యాంకుల దగ్గరకు వచ్చి నిల్చుంటే 4000 రూపీస్ మీకు ఎక్స్చేంజ్ అని చెప్పారు. ఫస్ట్ డే మాత్రం మేము ఎక్స్చేంజ్ తీసుకోగలిగాను. నిన్న తర్వాత మళ్ళీ వెళ్తే మీకు ఆల్రెడీ సిస్టంలో ఇక్కడ అప్డేట్ అయిపోయింది, మీరు తీసుకోవడానికి వీలు లేదు అన్నారు. తర్వాత మళ్ళీ ఈ రోజు విత్డ్రాల్ కోసం ఇక్కడికి వచ్చాను. అదే 500 రూపాయల నోటు బండికి పెట్రోల్ పోసుకుందామని పెట్రోల్ పంప్కి వెళ్తే 400 రూపాయలకు పట్టుకోండి, లేదా 500 రూపాయలకు పట్టుకోండి, మిగిలిన పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి పట్టుకోండి అంటున్నారు. ఇది ఎంతవరకు ప్రజలకు న్యాయం చేశారు అనేది మోదీ గారు ఆలోచించుకో. ఇక్కడ వచ్చి లైన్ ఉండేది అరగంట కానీ గంట కానీ నిల్చొని ఈ అమౌంట్ ఎక్స్చేంజ్ కానీ విత్డ్రాల్ కానీ తీసుకునేటువంటి అవకాశం ఆయన కానీ ఉంటే ఆ పని చేసినట్లయితే ప్రజల యొక్క బాధలు అనేది తెలుస్తుంది. పెద్ద నోట్లు రద్దు అన్నారు, బానే ఉంది. 500కి 500 రిలీజ్ చేశారు. 1000 రూపీస్కి 2000 ఇస్తున్నారు. మరి 1000 రూపీస్కి 500 రూపీస్కే చేంజ్ దొరకనటువంటి పరిస్థితుల్లో 2000 రూపాయల కోసం ప్రతి ఒక్కరికి చిల్లర ఇవ్వడానికి ఏ కిరాణా షాపులు కాదు, పెట్రోల్ బంకులు కాదు, ఎక్కడ కూడా చిల్లరలు దొరికే పరిస్థితులుగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి ప్రజానీకానికి ఏం న్యాయం చేశారు అనేది ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రజలందరి తరఫున నేను అడుగుతున్నాను. ఇక్కడ ప్రజాస్వామ్య రాజ్యం కనడం కన్నా మోదీ స్వామ్య రాజ్యం అనొచ్చేమో. ఇక్కడ ఏ పార్టీల గురించి ఉద్దేశించి మాట్లాడట్లేదు. 3-4 రోజులుగా ఒక 30,000 మార్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. మంగళవారం రోజు కావాలంటే మీకు ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తాను, చూడండి. ఇది నేను ముత్తూట్ ఫైనాన్స్ లో మంగళవారం రోజు 32,000 రూపాయలకి లోన్, గోల్డ్ లోన్ తీసుకున్నటువంటి పేపర్ ఇది. నేను పక్కింటి వాళ్ళ పెళ్లి సందర్భంగా 32,000 వాళ్ళకి ఇచ్చాను. 3 రోజుల తర్వాత నిన్న సాయంత్రం నాకు ఈ అమౌంట్ రిటర్న్ వచ్చేసింది. ఏం చేయాలి నాకు అర్థం కాక ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళకి ఫోన్ చేశానండి. వాళ్ళైతే ఒకటే అంటున్నారు, మేడం మేము పాత క్యాష్ తీసుకోము, మీరు మీ అకౌంట్లలో వేసుకొని మాకు డ్రా చేసుకొచ్చి రిలీజ్ చేసుకోండి, లేదంటే మీరు నెట్ బ్యాంకింగ్ చేసుకోండి అంటున్నారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళకే ఇచ్చేటప్పుడు మాకు ఇక్కడ న్యాయం జరగనప్పుడు ఎన్ని రోజులు నిల్చుకొని మేము ఇలా రోడ్లలో నిల్చుకోవాలో మాకు అర్థం కావట్లేదండి. ఇది మొత్తం కూడా తిరుపతి వాసులంతా కూడా చిల్లర దొరకకుండా తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఉంది. మరోవైపున కొంతమంది ఇంకా తిరుపతి వాసులు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు చిల్లర దొరకకుండా? ప్రధాని మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి నల్లధనం వెలికితీత కార్యక్రమం బానే ఉంది. కాకపోతే సాధారణ ప్రజలకు మాత్రం చాలా ఇబ్బందులు తలెత్తడం మాత్రం వాస్తవమే. ఏ ఏటీఎం సెంటర్కి వెళ్ళినా కాసేపటికే ఒక 10 నిమిషాలకే డబ్బు ఖాళీ అవుతుంది. అదీ కాక హెడ్ పోస్ట్ ఆఫీసుల్లో, సబ్ పోస్ట్ ఆఫీసుల్లో అమౌంట్ దొరుకుతుంది అన్నారు పేపర్లలో, కానీ అక్కడికి వెళ్లే లోపల మాకే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, హెడ్ పోస్ట్ ఆఫీసులోనే తీసుకోవాలి, మామూలు సబ్ పోస్ట్ ఆఫీసుల్లో లేదు అంటున్నారు. నిన్న వచ్చినాము, ఈ రోజు వచ్చినాము. కనీసము వీక్లీ ట్వైజ్ అన్న ఏటీఎంలో 10,000 అలా తీసుకునేట్లుంటే ఇబ్బందులు తీరుతాయని నా ఉద్దేశం. మొత్తం కూడా తిరుపతి వాసులంతా కూడా చిల్లర కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు మనకి తెలుస్తుంది. మరోవైపు వీకెండ్ అయినటువంటి రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఒక్కసారి హైదరాబాద్ లో పరిస్థితి ఏంటో చూద్దాం.